హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. గత ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రకరకాల కుంభకోణాలు జరిగినాయి. వాళ్ళకి అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదైనా చేయొచ్చని ఇష్టారాజ్యంగా చెలాయించారు. అదే క్రమంలో రకరకాల స్కామ్స్ ఒక ఎత్తైతే గొర్రెల స్కామ్స్ కావచ్చు, ల్యాండ్ స్కామ్స్ కావచ్చు, లేదంటే వేరే వేరే గవర్నమెంట్ పాలసీకి సంబంధించిన స్కామ్స్ వేరే అయితే అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవస్థల్ని వాడుకొని ఫోన్ ట్యాప్ చేసి బాగా సంపన్నులను కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని కావచ్చు, అప్పుడప్పుడు ఎదుగుతున్న వ్యక్తుల్ని కావచ్చు, లేదంటే వాళ్ళు అపోజిషన్ అవ్వచ్చు, లేదు మాకు ఎవరు థ్రెట్ అవుతారు, లేదంటే మాకు ఎవరు ప్లస్ అవుతారు అనే ఐడెంటిఫికేషన్ కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ వాడి కొన్ని లక్షల కోట్ల దండుకున్నారు అనేది బయట టాక్ నడుస్తుంది. అది టాక్ కాదు, నిజంగానే బాధితులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రకరకాల బాధితులు ఉన్నారు. వాళ్ళ పర్సనల్ కాన్వర్జేషన్ వినడము, ఇన్ అండ్ అవుట్ కాల్ డేటా చెక్ చేయడము, వాట్సాప్ చెక్ చేయడము, వాళ్ళని రకరకాలుగా బెదిరించడము, బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు దండుకున్నారు. ఎందుకంటే స్టేట్కి సంబంధించి హైదరాబాద్లో కంప్లీట్గా కొన్ని లక్షల కోట్ల ఆస్తులు హైదరాబాద్లో ఉంటే అందులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఓన్లీ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ దగ్గరే ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? హవాలాలు కానీ, లేదంటే మనీ లాండరింగ్ చేసి కానీ ఇతర దేశాల్లో కొనుక్కున్న ఆ భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, లేదంటే వీళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇతర దేశాల్లో ఇన్వెస్ట్మెంటు అది బినామీ పేర్లతో అవ్వచ్చు, లేదంటే వీళ్ళ బంధువుల పేర్లతో అవ్వచ్చు, లేదంటే కంప్లీట్గా వీళ్ళ షెల్ కంపెనీస్ పేర్లతో కొన్న ఆస్తులు కొన్ని లక్షల కోట్ల కిందగా తేలుతూ ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభుత్వంలో జరిగిన అన్నిటికన్నా పెద్ద కుంభకోణంగా కనబడుతుంది. అది కుంభకోణం అనడానికి లేదు, ఎందుకంటే ప్రభుత్వం ఏదో స్కీమ్ రిలీజ్ చేసి స్కీమ్లో 100 కోట్లకి 10 కోట్ల కమిషన్ తింది అనే స్కామ్స్ అయితే కాదు, ఇది కుంభకోణం అయితే కాదు. కంప్లీట్గా బ్లాక్మెయిలింగ్. అంటే ప్రభుత్వం ఒక 420 ఒక చీటర్ లాంటి ఒక చీటర్కి, లేదంటే ఒక 420 కంప్లీట్గా ఒక దొంగకి ఉండే ఆలోచనలు, ఒకరిని ఎలా బెదిరించవచ్చు, ఒకరిని ఎలా బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఈ పదవిని అడ్డు పెట్టుకొని మనం ఏం చేయొచ్చు అనే దారిలో అడ్డుదారులు తొక్కి, అది కేటీఆర్ ఆలోచన, కేసీఆర్ ఆలోచన, లేదంటే ఇంకెవరి ఆలోచన అయినా కావచ్చు. కాకపోతే ప్రభుత్వం ఉన్న 9 ఏళ్లలో రకరకాల బెదిరింపులు, రకరకాల సాధింపులు, రకరకాల ఇష్యూస్ ఈ మొత్తం కలుపుకొని ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారనేది వాస్తవం. అది అసలు ఏంటి అనేది చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ను కుంభకోణం అనలేం, అవినీతి అక్రమాల కింద చూడలేం, కానీ ఫోన్ ట్యాపింగ్తో డబ్బు సంపాదించుకున్నారు. ఈ మాట ఖచ్చితంగా వాస్తవం. బ్లాక్మెయిల్ చేశారో లేదా బెదిరించారో మొత్తానికి తన దారిలోకి అయితే తెచ్చుకున్నారు చాలామందిని. వారి గుట్టుమట్టులను తెలుసుకొని వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు, కొన్ని కోట్లాది రూపాయలని దండుకున్నారు. అందులో ప్రభుత్వ ఖజానీకి వెళ్ళిందంతో తెలియదు, కానీ సొంత జేబుల్లోకి వెళ్ళింది మాత్రం చాలానే ఉంది. ఇది ఒక రకమైన స్కామ్ అయితే గొర్రెల పంపిణీ స్కామ్ మరొకటి. ఇక గొర్రెల పంపిణీ స్కామ్లో ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు తెచ్చింది లేదు, యాదవ కురుమలకు పంచింది లేదు, కానీ అంతా చేసేసామంటూ బిల్లులు మాత్రం తీసుకున్నారు. వీటి విలువ 700 కోట్ల రూపాయల పైనే. బైక్ నెంబర్ ప్లేట్లు, ఆటోల నెంబర్ ప్లేట్లు రికార్డుల్లో చూపించి అవే లారీలో అన్నట్టు నమ్మించి పక్క రాష్ట్రాల నుంచి తెచ్చినట్టు మోసం చేశారు. 700 కోట్ల కుంభకోణం అనేసరికి ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో తప్పు జరిగిందన్న ప్రాథమిక అంచనాకు వచ్చింది కమిషన్. బ్యారేజీలో ఎక్కడో లెక్క తప్పినట్లు తెలుస్తోంది. కమిషన్ కూడా ఇలాగే అభిప్రాయపడుతుంది. వీటిలో ఎవరి ప్రమేయం అయినా ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. టైం బ్యాడ్ కారణంగానే పనులు వేగంగా చేయాల్సి వచ్చిందని ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు అంటున్నా, అలా ఆదేశించింది ఎవరో అఫిడవిట్ల రూపంలో సమర్పించిన తర్వాత వాళ్ళని కూడా పిలుస్తామంటున్నారు. ఇక విద్యుత్ కొనుగోళ్ల విషయంలోనూ తప్పు జరిగిందనే నమ్ముతోంది కమిషన్. అందుకే మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు అందించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణంలోనూ, ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలోనూ ఏదో కిరికిరి ఉందని విషయాన్ని గమనించింది కమిషన్. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఏటా 300 కోట్ల రూపాయల నష్టం వస్తుందని తెలిసినా ఎందుకు దాన్ని కంటిన్యూ చేశారో తేలుస్తామంటోంది కమిషన్. అంతేకాదు, ఛత్తీస్గఢ్లో ప్లాంట్ల నిర్మాణం కాకముందే ఆ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందం చేసుకున్నారు. అంటే విద్యుత్ కొనుగోళ్లు ఏదో మతలబు జరిగిందని కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ సర్కార్లో ఇన్ని తప్పులు జరిగాయా అని ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజానికి తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలు దేనికి దారితీస్తాయో చూడాలి. మరి వీరు కూడబెట్టుకున్న ఆస్తులన్నీ ఎటుపోయినట్టు? ఇతర దేశాలకు తరలించారా, లేదంటే తెలంగాణలోనే దాచారా, లేదంటే దేశక నేత అవుతా అంటున్న కేసీఆర్ దేశం మొత్తం తన ఆస్తులతో నింపుకున్నారా? చూడాలి. థ్యాంక్ యూ.